ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం పట్ల ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిలోని ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడి వారి అభిప్రాయానికి అనుగుణంగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని, అరకు నియోజకవర్గ 6 మండలాల్లో గల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బొత్స సత్యనారాయణ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని మండలాల్లో వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అధికంగా ఉన్నారని, అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. అరకు నియోజకవర్గ 6 మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి అండగా నిలబడే వారికి ఎప్పుడూ మంచి స్థానం ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరసల సీతమ్మ, సర్పంచ్లు బోర్గం భాగ్యవతి, వి గంగాధర్ రమేష్, నీలకంఠం బాబురావు, ఎంపీటీసీలు బి కమల, ఎం సుబ్బలక్ష్మి, సోయిత నబ్బో మండల పార్టీ అధ్యక్షులు పద్మారావు, నేతలు జగబంధు సాదరం, సురేష్, డుంబుదూర్ తదితరులు పాల్గొన్నారు. ముంచింపుట్టు మండలంలో ఉన్నటువంటి జెడ్పీ క్యాంప్ ఆఫీస్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి ఈరోజు గౌరవ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎమ్మెల్సీ క్యాండిడేట్ గౌరవనీయులు మాజీ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారని, మరి వాటికి మా మండలం తరపున, మా కాన్స్టిట్యున్సీ తరపున అందరూ కూడా దానికి హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి, సుదూర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు డిక్లేర్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. దానికి మా ముంచింపుట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బొత్స సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్ణయం ఏదైతే ఉందో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటామని, తప్పకుండా రాబోయే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మేమందరూ కూడా వారికి మద్దతు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.